హాయ్, నా పేరు ఆర్ నాగరాజు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల జడ్చర్లలో అర్థశాస్త్ర అధ్యాపకునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి యొక్క చరానుప సిద్ధాంతం, లా వేరియబుల్ ప్రొడక్షన్ థియరీ గురించి ఈరోజు తెలుసుకుందాం. దీని చరానుప సిద్ధాంతాన్ని క్రమక్షీణ ప్రతిఫల సిద్ధాంతం అని కూడా అంటారు. అసలు చరానుప సిద్ధాంతానికంటే ముందు మనకు ఉత్పత్తి గురించి తెలవాలి. మనం చెప్పేటువంటి లెసన్ పేరు ఉత్పత్తి. ఈ ఉత్పత్తి గురించి తెలవాలి మనకు. ఉత్పత్తి అంటే మనకు ఏదైనా ఒక వస్తువును కానీ సేవను కానీ సృష్టించడాన్ని ఏమంటాం ఉత్పత్తి అంటాం. ఈ సృష్టించడానికి మనకి ఏం కావాలి? మనకు ఉత్పత్తి కారకాలు కావాలి. ఉత్పత్తి చేయడానికి కొన్ని కారకాలు కావాలి. వాటిని ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అంటాం. ఆ ఉత్పత్తి కారకాలు మనకు 4 ఉన్నాయి. మనకు ఒకటి భూమి, శ్రమ, మూలధనము మరియు వ్యవస్థాపన. ఒకటి భూమి, శ్రమ, మూలధనము మరియు వ్యవస్థాపన చెప్పి 4 ఉత్పత్తి కారకాలు మనకు ఉన్నాయి. మనకు 4 ఉత్పత్తి కారకాలు అతి ప్రధానమైనది భూమి. భూమి లేకుంటే మనం ఎలాంటి మన కార్యక్రమాలు మనం చేయలేము. ఈ భూమి అనేది ప్రకృతి సిద్ధంగా లభించినటువంటి ఒక వనరు. ఇది ఎవరు కూడా సృష్టించినటువంటి ఒక ఉత్పత్తి కారకం ఇది కాదు. ఇప్పుడు ఇదివరకు ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. ఒక ప్రకృతి సిద్ధంగా లభించినటువంటి ఒక ఎవరు కూడా ఉత్పత్తి చేయనటువంటి ఒక ఉత్పత్తి కారకం. భూమి యొక్క సపరేట్లు ఏ విధంగా ఉంటుంది అంటే అనశ్వరమైనది. అనశ్వరమైనది అంటే అవ్యాకోచమైనది. అవ్యాకోచం ఏంటంటే ఎంత ధర పెరిగినప్పటికీ కూడా కొంచెం కూడా మనం భూమి యొక్క సప్లై మనం పెంచలేం. కాబట్టి ఇది ఎల్లప్పుడూ ఎట్లుంటుంది అంటే మనకు ఇది అవ్యాకోచంగా ఉంటుంది. మనకు ఇది ఏది భూమి యొక్క సప్లై. ఈ భూమి దున్నుకున్నటువంటి ఒక వ్యక్తికి ఇచ్చే ప్రతిఫలాన్ని ఏమంటాం బాటకం అంటాం. దీని రికార్డో గారు చెప్పడం జరిగింది. ఎక్కువగా దీన్ని సాంప్రదాయ బాటక సిద్ధాంతంగా చెప్పుకుంటాం. తర్వాత లెసన్లో దాని గురించి వివరిద్దాం. మనకు భూమి మీద ఉన్నటువంటి అనశ్వరమైన వనరులను ఉపయోగించుకున్నందుకు గాను భూమికి చెల్లించే ప్రతిఫలాన్ని ఏమంటాం బాటకం అంటాం. ఆ వనరులు ఎప్పుడు నశించిపోవు. ఆ నశించిపోకుండా ఉన్న వల్ల దాని మీద ఉండే వనరులు ఉపయోగించుకున్నందుకు గాను ఆ భూయజమాని చెల్లించే ప్రతిఫలమే బాటకంగా చెప్తాం. రెండవది శ్రమ. శ్రమ అనేది రెండవ ముఖ్యమైన ఉత్పత్తి కారకం. శ్రమ అనేది ఏంటంటే శారీరకమైనటువంటిది. శారీరకమైనటువంటి మానసికమైనటువంటి చేసేటువంటి కష్టాన్ని ఏమంటాం శ్రమ అంటాం. ఇది ఎవరు చేస్తుండో మానవుడు చేస్తుండు. ఈ శ్రమకు ఇచ్చే ప్రతిఫలాన్ని ఏమంటాం వేతనం అంటాం. శ్రామికునికి బేరమాడే శక్తి ఉండదు. ఎందుకు ఉండదు అంటే శ్రమనైనా దాచుకోలేడు. భూమి మన ఈరోజు రేపైనా ఉపయోగించుకోవచ్చు అని ఉంటుంది, కానీ శ్రమను ఉపయోగించుకోలేం. ఏ రోజు శ్రమ ఆ రోజే ఉంటుంది కాబట్టి ఆ రోజే ప్రతిఫలం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి శ్రమకు బేరమాడే శక్తి అనేది ఉండదు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత తక్కువ వేతనానికైనా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నెక్స్ట్ మూడవ ఉత్పత్తి కారకం ఏంది మూలధనం. సహజ వనరులను కానీ శ్రమను కానీ శ్రామికులను కానీ ఒక దగ్గరకు చేర్చి ఉత్పత్తి చేయడానికి ద్రవ్య వనరులు కావాలి. ఆ ద్రవ్య వనరుల కోసం మనకి ఏంటంటే డబ్బులు అవసరమవుతాయి. దీన్ని పెట్టుబడిదారులు తీసుకొస్తారు. ఆ పెట్టుబడిదారులకు ఇచ్చేటువంటి ఒక ద్రవ్య వనరులు ఏమంటాం మూలధనంగా చెప్తున్నాం. ఈ మూలధనానికి చెల్లించే ప్రతిఫలాన్ని ఏమంటాం వడ్డీ అంటాం. ఆ వడ్డీని బట్టి మనకు పెట్టుబడి కార్యక్రమాలు అనేది నిర్వహించబడతాయి. 4 ఉత్పత్తి కారకం ఏంటంటే వ్యవస్థాపనం. ఈ 3 ఉత్పత్తి కారకాలు ఈ పైన ఉన్నటువంటి 3 ఉత్పత్తి కారకాలు చెప్పినాం కదా. ఒకటి భూమి, శ్రమ మరియు మూలధనము, ఇంకోటి వ్యవస్థాపన. ఈ పైన ఉన్నటువంటి ఒక భూమి, శ్రమ, మూలధనం ఉంది. ఈ 3 ఉత్పత్తి కారకాలను ఒక దగ్గరకు చేర్చి ఉత్పత్తి చేసే వ్యక్తిని ఎవరు వ్యవస్థాపకుడు. ఇతడు చెల్లించే ప్రతిఫలం ఏంది లాభం. వ్యవస్థాపకుడు ఏ విధంగా ఉంటాడంటే లాభం వచ్చినా నష్టం వచ్చినా భరించడానికి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భారతదేశంలో ఎందుకు వ్యవస్థాపన ఉద్యమం ఎందుకు లోపం ఉందంటే భారతదేశం సాంప్రదాయ పద్ధతి దేశం. ఎట్లుంటుంది అంటే ఇది లాభం రాకున్నా పర్వాలేదు కానీ నష్టం రావద్దు అనేటువంటి ఆలోచన వీళ్ళకు ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఏమిటంటే భారతదేశంలో వ్యవస్థాపన చాలా చాలా తక్కువగా ఉంటుంది. మనకున్నటువంటి ఉత్పత్తి కారకాలు ఇందాక చెప్పినగా భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. భూమి నేచురల్ రిసోర్స్ అని, శ్రమను లేబర్గా ఎల్ అని అక్షరం తీసుకుంటే మూలధనానికి కే అని అక్షరంగా, వ్యవస్థాపన ఓ ఆర్గనైజేషన్ తీసుకోవడం జరుగుతుంది. వీటి మార్పు వచ్చినట్టుగా ఉత్పత్తులు చేంజ్ అవుతాయి. ఈ భౌతిక ఉత్పత్తికి భౌతిక ఉత్పత్తి కారకాలకు మధ్య ఉండే సంబంధాన్ని ఏమంటాం ఉత్పత్తి ఫలంగా చెప్తాం. భౌతిక ఉత్పత్తికి వచ్చేడు మొత్తం ఉత్పత్తి కారకం ఇందాక చెప్పినాగా 4. ఒకటి భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన. ఈ 4టికి ఉత్పత్తికి మధ్య ఉండే సంబంధాన్ని ఏమంటాం ఉత్పత్తిగా చెప్తాం. ఈ 4 ఉత్పత్తి కారకాలను మార్చినట్టయితే ఉత్పత్తిలో చేంజెస్ అవుద్ది. ఆ వ్యవస్థాపన నిరంతర ప్రయత్నం చేస్తాడు. లాభార్జన కోసం గరిష్ట ఉత్పత్తి కోసం ఏం చేస్తాడు నిరంతరం కూడా ఏం చేస్తున్నాయో ఉత్పత్తి కార్యక్రమాలను మారుస్తుంటాడు. మార్చడానికి ఆయనకి ఏంది సమయం కావాలి. తక్కువ సమయమా ఎక్కువ సమయం కొన్ని టైం ఉంటుంది. ఆ టైం బేసిక్ బట్టి ఉత్పత్తి కారకాలను మార్చడానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగా మారుస్తుంది అనేది చూద్దాం. మనకు 2 కాలాలు, ఒకటి స్వల్పకాలము, రెండవది దీర్ఘకాలం. స్వల్పకాలంలో సమయం ఉండదు, అన్ని ఉత్పత్తి కారకాలను మార్చలేము. కొన్నిటిని మార్చడానికి అవకాశం ఉంటుంది. ఇది దానికి ఉత్పత్తి కార్యక్రమాలను బట్టి ఉత్పత్తి సంస్థను బట్టి ఆ సమయం డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి మనకేంది దీర్ఘకాలం.
దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలు మార్చవచ్చు, అన్నీ కూడా చెరవేయాలి. స్థిరవేయాలంటే ఇక్కడ ఉండవు మనకు. ఏది మనకు దీర్ఘకాలంలో స్థిరవేయాలు ఉన్నప్పటికీ కూడా భూమి మీద వాటి మీద చేసి ఉంటే ఎట్లా మారదు మనకు. రెండు కాలాలు మనకు, ఒకటి మనకేం చెప్తున్నకు, ఒకటి స్వల్పకాలము, రెండోది దీర్ఘకాలం. స్వల్పకాలం మనకేంది, అన్ని ఉత్పత్తి కారకాలను మార్చలేము, కొన్నిటిని మాత్రమే మార్చినట్టయితే ఉత్పత్తులు ఏ విధంగా ప్రతిఫలాలు వస్తాయి. రెండవది దీర్ఘకాలం, అన్ని ఉత్పత్తి కారకాలు ఒకే తీరుగా మార్చినట్టయితే ఏ విధంగా వస్తుంది. ఈ రెండు సిద్ధాంతాలు చూద్దాం. ముందు ఆ ఫస్ట్ మొత్తం ఏంది, స్వల్పకాలం సంబంధించిన ఒక సిద్ధాంతం చూద్దాం. స్వల్పకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలు మనం మార్చలేం, ఏదో ఒక ఉత్పత్తి కారకాన్ని మాత్రమే మార్చినట్టయితే ఉత్పత్తిలో వచ్చే ప్రతిఫలాలు ఏ విధంగా ఉంటాయో ఈరోజు మనం చూద్దాం. దాన్ని మనకి ఏంటంటే చర అనుపాతాల సిద్ధాంతం లేక లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షనేట్ థియరీగా మనకు చూద్దాం. ఈ థియరీలో మనకు ఏం చెప్పిండో ఒక్కొక్క అంశం కూడా మనం చూద్దాం. ఈ థియరీలో ఉండేటువంటి ఒక ముఖ్య అంశం ఏంటంటే ఈ థియరీలో మనకు స్వల్పకాలానికి సంబంధించినటువంటి అంశం. స్వల్పకాలంలో ఒక ఉత్పత్తిదారుడు ఉత్పత్తి చేస్తున్నట్టయితే ఏ విధంగా ఉత్పత్తి చేస్తాడు, ఉత్పత్తిలో వచ్చే మార్పులు ఏ విధంగా ఉంటాయో ఈ సిద్ధాంతంలో మనకు చెప్పడం జరిగింది. ఈ సిద్ధాంతం మనకి ఏంటంటే ఉత్పత్తిదారునికి ఉత్పత్తికి మధ్య ఉండేటువంటి ఒక సంబంధం లేదా ఉత్పత్తి కారకాలకు మధ్య ఉండే సంబంధాన్ని చెప్పడం జరిగింది. ఎలాంటి ఉత్పత్తి కారకాలు అనేది, ఏదో ఒకటే ఉత్పత్తి కారకాన్ని, భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, ఈ 4 ఉత్పత్తి కారకాల్లో ఏదో ఒక ఉత్పత్తి కారకాన్ని మార్చినట్టయితే ఉత్పత్తిలో వచ్చేటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా మనకు వస్తుంది అనేది ఈ సిద్ధాంతం మనకు 1 by 1 చెప్పుకుంటూ వచ్చు. మనకు ఈ సిద్ధాంతాన్ని మనకు మొట్టమొదటిసారిగా చెప్పిన వ్యక్తి అంటే ఎడ్జవిత్ అనే ఆర్థికవేత్త దీని గురించి మొట్టమొదటిసారిగా చెప్పడం జరిగింది. ఈ సిద్ధాంతాన్ని జీటీ స్ట్రగ్లర్ గారు, తర్వాత మార్షల్ గారు డెవలప్ చేయడం జరిగింది. ఈ సిద్ధాంతం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు రికార్డ్ యొక్క బాటక్ సిద్ధాంతానికి ఇదే ప్రాతిపదిక. మనకున్నటువంటి మాల్తస్ చెప్పినటువంటి జనాభా సిద్ధాంతానికి కూడా ఇదే ప్రాతిపదిక. రికార్డ్ బాటక్ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే ఉపాంత భూమి ఉంటుంది. ఉపాంత భూమి అంటే బాటకం లేనటువంటి ఒక భూమి, సారం తక్కువ ఉన్నటువంటి ఒక భూములలో ఏ విధంగా వస్తుంది, ఎందుకోసమే అంటే ఏదో ఒక భూమి ఏదో ఉత్పత్తి కారకంలో తీసుకున్నట్టయితే అంతకంటే ఎక్కువ ఉత్పత్తి మనం చేయలేమని ఈ సిద్ధాంతం చెప్తుంది. ఇదే ప్రాతిపదిక తీసుకోవడం జరిగింది. తర్వాత మనకు మాల్తస్ కూడా ఈ సిద్ధాంతం చెప్పడం జరిగింది. మాల్తస్ ఏం చెప్పిన, జనాభా సిద్ధాంతం ప్రకారం జనాభా గుణశ్రేణిలో పెరుగుతుంటే ఆహార పదార్థాలు అంకశ్రేణిలో పెరుగుతుందని చెప్పి ఈ సిద్ధాంతం ప్రకారమే చెప్పడం జరిగింది. ముందుకెళ్దాం. మనకు మార్షల్ చెప్పినటువంటి ఒక సిద్ధాంతంలో ఏం చెప్పడం జరిగింది, మరి స్ట్రగ్లర్ గారు ఏం చెప్పింది చూద్దాం. మార్షల్ యొక్క డెఫినేషన్ ప్రకారం ఏంటంటే, ఒక వ్యవసాయ పొలాన్ని ఉదాహరణగా తీసుకున్నట్టయితే ఒక వ్యవసాయ పొలంలో భూమిని స్థిరంగా ఉంచి శ్రమను మాత్రమే పెంచుతూ వెళ్ళినట్టయితే ఒక దశ దాటిన తర్వాత ప్రతిఫలాలు ఏమవుతుంటాయి, మెల్లగా తగ్గుతూ ఉంటాయి. మళ్ళొకసారి చూడండి, ఒక వ్యవసాయ పొలంలో భూమిని మూలధనాన్ని అన్నింటినీ స్థిరంగా ఉంచి కేవలం శ్రమను మాత్రమే మారుస్తూ వెళ్ళినట్టయితే, మార్చడం అంటే పెంచుతూ వెళ్ళినట్టయితే ఒక దశ దాటిన తర్వాత ప్రతిఫలాలు తక్కువ అనుపాతంలో ఉంటుంది. ఒక ఉదాహరణ మనకి ఏం చెప్తుంటే, ఒక 2 ఎకరాల పొలంలో అన్నింటినీ స్థిరంగా ఉంచి, అన్నింటినీ స్థిరంగా అంటే భూమిని కానీ అక్కడ ఉండేటువంటి నాగలి కానీ అక్కడ ఉన్నటువంటి మెటీరియల్స్ కానీ క్యాపిటల్ కానీ అన్నింటినీ కాన్స్టెంట్గా ఉంచి కేవలం లేబర్ సప్లై మాత్రం పెంచుతూ వెళ్ళినట్టయితే 2, 3, 4 ఇట్లా పెంచుతూ వెళ్ళినట్టయితే ఒక దశ వరకు మాత్రమే ప్రతిఫలాలు పెరుగుతాయి. ఆ తర్వాత ప్రతిఫలం అయితే మెల్లగా తక్కువ అనుపాతంలో పెరుగుతూ ఉంటుంది. ఇది సిద్ధాంతం ఉన్నట్టు. తర్వాత జీటీ స్ట్రగ్లర్ గారు దీన్ని కర్మాగారానికి కూడా అన్వయించడం జరిగింది. మిగతా ఉత్పత్తి కారకాలు అన్నింటినీ స్థిరంగా ఉంచి, మిగతా ఉత్పత్తి కారకాలు అంటే భూమి, శ్రమ, మూలధన, వ్యవస్థాపన, ఈ 4 ఉత్పత్తి కారకాలు ఒకదాన్ని మాత్రమే పెంచుతున్నట్టయితే మిగతా ఉత్పత్తి కారకం ఏదో ఒక ఉత్పత్తి కారకాన్ని, మార్షల్ గారేమో శ్రమను మాత్రమే మార్చని చెప్పిండు. స్ట్రగ్లర్ ఏం చెప్తుండు, మనకు 4 ఉత్పత్తి కారకాల్లో ఏదో ఒకదాన్ని మనం మార్చినట్టయితే భూమిని కానీ, శ్రమను కానీ, మూలధనాన్ని కానీ దేన్ని మార్చినప్పటికీ కూడా ప్రతిఫలాలు మాత్రం తక్కువ అనుపాతంలో ఉంటాయి. మరొకసారి చూడండి, మిగతా ఉత్పత్తి కారకాలన్నీ స్థిరంగా ఉంచి ఒక ఉత్పత్తి కారకాన్ని మాత్రమే మార్చినట్టయితే ప్రతిఫలాలు ఏమైతే రాను అనేది క్రమంగా క్షీణిస్తుంటుంది. అందుకే దీన్ని ఏమంటాం, క్రమక్షీణ ప్రతిఫలాల సిద్ధాంతం అంటాం. మరొకసారి చూడండి, మిగతా ఉత్పత్తి కారకాలన్నీ స్థిరంగా ఉంచి ఒక ఉత్పత్తి కారకాన్ని మాత్రమే పెంచుతూ వెళ్ళినట్టయితే ఒక దశ దాటిన తర్వాత ప్రతిఫలాలు క్రమంగా క్షీణిస్తూ ఉంటుందని చెప్పి జీటీ స్ట్రగ్లర్ గారు చెప్పడం జరిగింది. ఈ సిద్ధాంతాన్ని నిరూపించడం కోసం సిద్ధాంతం ఏం చెప్తుంది, మనకు స్వల్పకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలు స్థిరంగా ఉంచి ఒక ఉత్పత్తి కారకాన్ని మాత్రమే పెంచుతూ వెళ్ళినట్టయితే ఏమైతే మనకు ఒక దశ దాటిన తర్వాత ప్రతిఫలాలు క్రమంగా క్షీణిస్తూ ఉంటాయని చెప్పి సిద్ధాంతం యొక్క సారాంశం. ఈ సిద్ధాంతాన్ని నిరూపించడం కోసం కొన్ని ప్రమేయాలు కావాలి. మనకు అర్థశాస్త్రం మనకు ప్రమేయాలతో మాత్రమే మనం చెప్పగలుగుతాం. ఆ ప్రమేయాలు ఏ విధంగా చూద్దాం.
మొదటిది స్వల్పకాలానికి సంబంధించింది. ఈ సిద్ధాంతం ఇది మనకు అజంప్షన్ చెప్తున్నకు ఈ సిద్ధాంతం ఇది మనకు స్వల్పకాలానికి సంబంధించింది. స్వల్పకాలం అంటే ఏంది? ఆ ఇందాకని చెప్పిన స్టార్టింగ్లే ఆ సంస్థను బట్టి కానీ ఆ సంస్థ చేసే ఉత్పత్తి యొక్క సామర్థ్యాన్ని బట్టి కానీ స్వల్పకాలం అనేది మారుతుంటుంది. ఒక గంట ఉండొచ్చు, ఒక రోజు ఉండొచ్చు, ఒక నెల ఉండొచ్చు. స్వల్పకాలాన్ని బట్టి చేంజ్ చేస్తూ ఉంటుంది. ఇది కేవలం స్వల్పకాలాన్ని మాత్రమే. స్వల్పకాలం అంటే ఏంది? అన్ని ఉత్పత్తి కారకాలను మనం మార్చలేము. ఒక ఉత్పత్తి కారకాన్ని మాత్రమే మనం మార్చవచ్చు. మనం ఉదాహరణకు శ్రమను తీసుకుందాం. శ్రమను తీసుకున్నట్టయితే ఒక వ్యవసాయ పొలాన్నే తీసుకున్నాం. మార్షల్ చెప్పినట్టు సిద్ధాంతంలో ఒక వ్యవసాయ పొలాన్ని ఉదాహరణగా తీసుకొని 2 ఎకరాల పొలాన్ని ఉదాహరణగా తీసుకొని శ్రామికుల సంఖ్యను పెంచుతున్నట్టయితే ఏ విధంగా ఉందో సిద్ధాంతం చెప్తాం. మనకు చెప్పడానికంటే ముందు మనకు ఏంటంటే ప్రమేయాలు చూసుకుందాం. మనం ఆ ప్రమేయాల ద్వారంగా చూద్దాం. ఈ సూత్రం ఎలాంటిది? స్వల్పకాలానికి సంబంధించింది. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏం చెప్తున్నాం? ఇది టెక్నాలజీ అక్కడ ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంలో ఎటువంటి మార్పు లేదు. ఇది ముఖ్యమైన ప్రమేయం. సాంకేతిక పరిజ్ఞానం ఎటువంటి మార్పు లేదు. ఇదివరకు ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది. శ్రామికులకు ఇచ్చేటువంటి పరికరాల్లో కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి ఎక్విప్మెంట్స్లో కానీ ఎలాంటి మార్పులు లేవు. ఇదివరకు ఏ విధంగా అయితే ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. టెక్నాలజీలో ఎటువంటి మార్పులు అనేది లేదు. మిషనరీస్ కానీ ఎలాంటివి కానీ ఎక్కువ లేవు. ఏదైతే ఉందో అదే రకంగా ఎక్కువ మంది శ్రామికులకు ఎట్లయితే ఉపయోగించేటువంటి పరికరాలు ఉంటాయో అదే ఉత్పత్తి పరికరాలు ఉంటాయి. టెక్నాలజీ ఎటువంటి మార్పు అనేది ఇక్కడ ఉండదు. నెక్స్ట్ ఇంకోటి ఏంది? చెర ఉత్పత్తి కారకాలు. చెర ఉత్పత్తి కారకాలు అంటే ఉత్పత్తి కారకాలను మార్చవచ్చు, విభజించవచ్చు. శ్రమను విభజించవచ్చు కానీ శ్రామికునిగా విభజించేది. శ్రమను విభజించవచ్చు. ఎట్లా విభజించవచ్చు? మనకు గంటల ఆధారంగా, లేకుంటే పని గంటల ఆధారంగా, రోజుల ఆధారంగా, అతడు చేసేటువంటి కార్యక్రమాన్ని ఆధారంగా విభజించవచ్చు. శ్రమను విభజించవచ్చు. నెక్స్ట్ ఇంకోటి మనకి ఏంటంటే శ్రమకు ఒక శ్రామికునికి మరొక శ్రామికుని మధ్య కాల వ్యత్యాసం ఉండదు. ఒక శ్రామికుడు తీసుకోగానే మరొక సమయంలో ఇమీడియట్గా మరి ఇంకో శ్రామికుని తీసుకుంటాడు. ఉత్పత్తి కార్యక్రమం నడుస్తున్నంత వరకు ఈ ప్రాసెస్ అనేది నడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ముఖ్యమైన ప్రమేయం ఏంటంటే శ్రమ అంటే ఎలాంటిదంటే మనకు హోమోజినియస్ అంటే అన్ని ఉత్పత్తి కారకాలన్నీ సమానంగా ఉంటాయి. హోమోజినియస్ మీన్స్ అంటే ఒక శ్రామికుడు ఏ విధంగా అయితే పనిచేస్తుండో రెండో ఉత్పత్తి కారకుడు కూడా అదే విధంగా పనిచేస్తుండో. అదే విధంగా పనిచేస్తుందంటే మొత్తం దాంట్లో వ్యయం ఉండదు, ఎలాంటి వ్యత్యాసం ఉండదు. కాబట్టి హోమోజినియస్ గూడ్సే మనకు హోమోజినియస్ ఫ్యాక్టర్స్గా చెప్పడం జరుగుతుంది. ఒక శ్రామికు నుంచి ఎంత అయితే ఉత్పత్తి వస్తుందో రెండో శ్రామికు నుంచి అంతే ఉత్పత్తి చెప్పి ప్రమేయం మనకు చెప్పడం జరిగింది మనకు. నెక్స్ట్ మూడో ప్రమేయాలు మనకి ఏంటంటే ఉత్పత్తిదారుడు హేతుబద్ధంగా వివరిస్తాడు. హేతుబద్ధంగా వివరిస్తాడంటే మనకి ఏంటంటే ఉత్పత్తిదారుడు కానీ మనకు ఆలోచిస్తాడు. ఆలోచన దృక్పథం కూడా మనకి ఎట్లుంటాయంటే ఉత్పత్తిలో వచ్చే మార్పులు మొత్తం కూడా కాలానుగుణంగా సిస్టమేటిక్ ఆర్డర్లో మారుస్తాడు కానీ అతను ఇష్టం ఉన్నట్టుగా మారాడు. ఒక ఎంపైర్ లాగా వ్యవహరిస్తాడని చెప్తుంది. ఉత్పత్తిదారునికి ముఖ్య ఆశయం ఏంది? మనకి ఏంది? గరిష్ట లాభాలు ఆర్జించడం. గరిష్ట లాభాలు ఆర్జించడం అంటే ఏం చేయాలి? మనకు ఉత్పత్తి చెట్టుకు మార్పులు మొత్తం కూడా సిస్టమేటిక్గా అబ్జర్వ్ చేస్తాం. ఒక డాక్టర్ పేషెంట్ని ఎట్లయితే అబ్జర్వ్ చేస్తుంటారో అదే విధంగా అబ్జర్వ్ చేస్తుంటారు. ఏ విధంగా వస్తుందో ఒక్కొక్కటి 1 by 1 చూసుకుంటూ వస్తుంది. మనకు ఈ మనం చెప్పినటువంటి సిద్ధాంతాన్ని మనం నిరూపించడం కోసం మనకి ఏం చేయాలంటే మనకు కొన్ని అంశాలు చెప్పారు. మెజర్మెంట్స్ చూపించాలి. దాన్ని 3 మెజర్మెంట్స్ ఉంటాయి మనకు. ఒకటి ఏంటంటే టోటల్ ప్రొడక్షన్, మొత్తం ఉత్పత్తి. ఇంకోటి సగటు ఉత్పత్తి. తర్వాత మనకేంది? ఉపాంత ఉత్పత్తి. ఈ 3 ఉత్పత్తి దాంట్లో చేంజ్ చేసి మనకు మెజర్మెంట్స్ చూపిస్తాం. ఫస్ట్ మనకి ఏంటంటే మొత్తం ఉత్పత్తి. మొత్తం ఉత్పత్తి ఏంటంటే ఒక ఉత్పత్తి కారకం యొక్క వివిధ యూనిట్లను ఉపయోగించినట్టయితే వాటి నుంచి వచ్చేటువంటి ఉత్పత్తిని ఏమంటాం? మొత్తం ఉత్పత్తి అంటాం. ఒక ఉత్పత్తి కారకం అంటే శ్రమను తీసుకుంటాం. శ్రమను ఒక వ్యక్తి, రెండో వ్యక్తి, మూడో వ్యక్తి, ఈ శ్రమకులు తీసుకుంటున్న కొద్దీ వాటి నుంచి వచ్చి ఉపయోగించే ఉత్పత్తిని మొత్తం కూడినట్టయితే వచ్చేటువంటి ప్రతిఫలాన్ని ఏమంటాం? మొత్తం ఉత్పత్తిగా చెప్తాం. నెక్స్ట్ ఇంకోటి మనకి ఏంటంటే సగటు ఉత్పత్తి. సగటు ఉత్పత్తి అంటే ఒక ఉత్పత్తి కారకం యొక్క వివిధ యూనిట్లను ఉపయోగించినట్టయితే వాటన్నిటి నుంచి వచ్చే ఉత్పత్తిని అక్కడ వచ్చేటువంటి శ్రామిక సంఖ్య చేత భాగించగా వచ్చేదాన్ని ఏమంటే మనకు సగటు ఉత్పత్తి. దీని ఏ విధంగా చేసి మనకు మొత్తం ఉత్పత్తిని అక్కడ ఉన్నటువంటి ఇది ఉపయోగించినటువంటి శ్రామికుల సంఖ్య చేత భాగించగా వచ్చేదాన్ని ఏమంటాం? సగటు ఉత్పత్తిగా చెప్పడం జరుగుతుంది మనకు. మళ్ళీ ఒకసారి చూడండి అమ్మా. ఫస్ట్ ఏం చెప్పినావు? మొత్తం ఉత్పత్తి. రెండోది సగటు ఉత్పత్తి. మొత్తం ఉత్పత్తి అంటే ఏం చెప్పినావు? ఒక ఉత్పత్తి కారకం యొక్క వివిధ యూనిట్లు ఉపయోగిస్తున్నట్టయితే వాటన్నింటి నుంచి వచ్చే ఉత్పత్తిని ఏమంటాం? మొత్తం ఉత్పత్తిగా చెప్తాం. సగటు ఉత్పత్తి అంటే ఏంది? ఆ విధంగా వచ్చినటువంటి మొత్తం ఉత్పత్తిని ఆ ఉత్పత్తిలో ఉపయోగించినటువంటి శ్రామికుల సంఖ్య చేత భాగించగా వచ్చేదాన్ని ఏమంటాం? సగటు ఉత్పత్తి అంటాం. దేర్ఫోర్ మనకేంది? మనకు మొత్తం ఉత్పత్తి బై ఇంకోటి మనకేంది? శ్రామికుల యొక్క సంఖ్య చేత భాగించగా ఇది వచ్చినటువంటి అని చెప్తాం. నెక్స్ట్ ఇంకోటి మనకేంది? ఉపాంత ఉత్పత్తి. ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఉపాంత అంటే ఏంది? అదనంగా ఒక ఉత్పత్తిలో ఉత్పత్తి కారకాన్ని ఉపయోగిస్తున్నట్టయితే ఆ ఉత్పత్తిలో వచ్చేటువంటి మార్పుని ఏమంటాం? మనకు ఉపాంత ఉత్పత్తి అంటాం.
అదనంగా అంటే మనకేంది, ఒక శ్రామికుని అదనంగా ఒక శ్రామికుని ఉపయోగిస్తున్నట్టయితే ఆ అదనపు ఉత్పత్తి కారకం ఉపయోగించడం వల్ల ఉత్పత్తిలో వచ్చే మార్పుని ఏమంటాం, ఆ ఉత్పత్తిని ఏమంటాం, ఉపాంతోత్పత్తి అంటాము. అదనంగా అంటే ఒకటో శ్రామికు ఉపయోగించడం అది అయిపోయింది, రెండో శ్రామికుని ఉపయోగిస్తున్నాం, ఆ రెండో శ్రామికుని ఉపయోగించి దాన్ని ఏమంటాం, ఉపాంత ఉత్పత్తి అంటాం. దీని ఏ విధంగా వస్తుంది మనకు, మొత్తం ఉత్పత్తి ఉపాంత ఉత్పత్తి చేసినట్టు మొత్తం ఉత్పత్తిలో వచ్చినట్టుగా మార్పు బై మనకి నెక్స్ట్ మనకి ఏం చెప్తున్నాం ఇక్కడ, ఉత్పత్తి కారకాలు వచ్చినట్టుగా మార్పు. ఉత్పత్తి కారకం అంటే శ్రమలో వచ్చినట్టుగా మార్పుగా చెప్తాం. ఇది ముఖ్యమైనది, మళ్ళీ ఒకసారి చెప్తాను. థర్డ్ వన్ చూడండి, మెజర్మెంట్లలో ఉపాంత ఉత్పత్తి. అదనంగా ఒక ఉత్పత్తి కారకాన్ని ఉపయోగిస్తున్నట్టయితే అదనపు ఉత్పత్తి కారకానికి వచ్చేటువంటి ఉత్పత్తిని ఏమంటాం, ఉపాంత ఉత్పత్తిగా చెప్పడం జరుగుతుంది మనకు. నెక్స్ట్ దీన్ని బట్టి మనకు సిద్ధాంతాన్ని చెప్తున్నట్టయితే, ఒక ఉదాహరణగా చెప్పినట్టయితే, ఒక వ్యవసాయ పొలాన్ని తీసుకొని ఒక ఉత్పత్తి సంస్థ కానీ ఒక వ్యవసాయ పొలాన్ని కానీ తీసుకున్నట్టయితే స్వల్పకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలన్నీ కాన్స్టెంట్గా పెట్టేసినాం. కాన్స్టెంట్గా పెట్టేసి కేవలం శ్రామికుల సంఖ్యను మాత్రమే మారుస్తూ వెళ్ళినట్టయితే హేతుబద్ధమైనటువంటి ఒక ఉత్పత్తిదారుడు ఏ విధంగా ఆలోచిస్తాడో సిద్ధాంతం చెప్తుంది. ప్రారంభంలో మనకి ఏమైంది, మొత్తం ఉత్పత్తి ఏమైంది, క్రమంగా శ్రామికుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ మొత్తం ఉత్పత్తి పెరుగుతుంది. కానీ తక్కువ అనుపాతంలో పెరిగి చివరికి ఏమైంది, గరిష్ట మెల్లగా తగ్గుతూ ఉంటుంది. దీన్ని ముఖ్యాంశం ఏంది, ఉత్పత్తిదారునికి ముఖ్య లక్ష్యం ఏంది, ఉత్పత్తి గరిష్ట ఉత్పత్తి దగ్గర మాత్రమే ఉత్పత్తిదారుడు సమతో. గరిష్ట ఉత్పత్తి అంటే మ్యాక్సిమం ఉత్పత్తి రావాలి, గరిష్టంగా ఉత్పత్తి రావాలి. మళ్ళీ చూడండి, సిద్ధాంతాలు చాలా జాగ్రత్తగా గమనియండి. ఒక ఉత్పత్తి సంస్థ కానీ ఒక వ్యవసాయ పొలం కానీ అండ్ అన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి కేవలం శ్రామికుల సంఖ్యను మాత్రమే పెంచినట్టయితే, శ్రామికుల సంఖ్యను పెంచుతున్నట్టయితే అప్పుడేమైతే మనకు మెల్లగా ఒక దశ వరకు మాత్రం ఉత్పత్తి మెల్లగా పెరుగుతుంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనకి ఏమైంది, మెల్లగా క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఉత్పత్తి మెల్లమెల్ల క్రమంగా 1 by 1 మెల్లగా తగ్గుతూ వస్తుంది. ఈ సిద్ధాంతాన్ని మనకు నిరూపించడానికి మనకి ఇక్కడ పట్టిక ఉంది. మనకు ఈ పట్టిక ద్వారా మనకు ఇది చెప్పొచ్చు. మనకు పట్టిక చూడండి, అబ్జర్వ్ చేయండి పట్టికను. పట్టిక ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఒక టేబుల్ తీసుకున్నాం. మనకు ఆ టేబుల్లో మనకు లేబర్, మొదటి దాంట్లో లేబర్ తీసుకున్నాం, తర్వాత మొత్తం ఉత్పత్తి, ఆ తర్వాత మనకు సగటు ఉత్పత్తి, తర్వాత ఉపాంత ఉత్పత్తి, తర్వాత వీటిని తీసుకోవడం జరిగింది. దీంట్లో చూడండి, మనకు ఒక శ్రామికుల సంఖ్యను పెంచు వెళ్ళినట్టుంది. ఒక మొదటి శ్రామికుడిగా ఫస్ట్ శ్రామికుడిగా ఉన్నప్పుడు ఫస్ట్ ఎంత వచ్చింది మనకు, ఉత్పత్తి ఎంత వచ్చింది, 5 యూనిట్లు తీసుకున్నాం. ఉత్పత్తి 1 క్వింటాల్ తీసుకున్నాం, 5 క్వింటాల్ మాత్రమే వచ్చింది. సగటు ఉత్పత్తిలో ఎలాంటి మార్పు రాలేదు, సేమ్ అంతే ఉంది. ఉపాంత ఉత్పత్తి కూడా సేమ్ అంతే ఉంది. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఒక మొదటి శ్రామికు తీసుకున్నాం, మొదటి శ్రామికు తీసుకున్నట్టయితే ఉత్పత్తి ఎంత ఉంది, 5 వచ్చింది మనకు. ఉత్పత్తిలో ఎటువంటి మార్పు అనేది ఇక్కడ రాలేదు. ఒకటే శ్రామికుడు కాబట్టి అదే విధంగా ఉంది. రెండో శ్రామికుని అదనంగా ఒక శ్రామికు తీసుకుంటున్నా. అదనంగా ఒక శ్రామికు తీసుకుంటే ఈ నుంచి వచ్చే ఉత్పత్తి ఎంత ఉంది మనకు, 12 వచ్చింది, 12 వచ్చింది. దీన్ని 12 ఏం చేసుకున్నాకు, మన ఉన్నటువంటి లెక్క మనం చెప్పినటువంటి దాంట్లో భాగించినట్టయితే సగటు ఉత్పత్తి ఎంత మనకు, టీపీ బై, ఇక్కడ చెప్తున్నాం కదా, టీపీ బై క్యూ అంటే టీపీ ఎంత, మొత్తం ఉత్పత్తి ఎంత ఉంది ఇక్కడ మనకి, ఇక్కడ 12 ఉంది. 12/2 చేసినాను, 12/2 చేసి ఎంత వస్తుంది ఇక్కడ, 6 వచ్చింది. ఇప్పుడు చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఎంత, మొత్తం ఉత్పత్తిలో మార్పు. ఫస్ట్ ఎంత ఉంది, ప్రారంభాలు ఎంత ఉంది, 12 ఉంది. తర్వాత ఎంత ఉంది, 5 ఉంది. 12కి వెళ్ళి 5 పోతే ఎంత, 12 - 5. 12 - 5 మీన్స్ ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 7 వచ్చింది. 12 నుంచి 5 తీసేసి మనకి ఎంత వచ్చింది, మనకు 7 ఉత్పత్తి వచ్చింది. ఒక శ్రామికుడు చేస్తే ఉపాంత ఉత్పత్తి ఎంత వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది. రెండో శ్రామికుని తీసుకొని ఎంత వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది. ఉపాంత ఉత్పత్తి మెల్లగా పెరిగింది. ఉపాంత ఉత్పత్తి ఏమైంది, ఇక్కడ ఫస్ట్ 5 ఉంటే ఎంత, సెకండ్ ఎంత వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది. ఉపాంత ఉత్పత్తి మెల్లగా క్రమంగా పెరిగింది ఇక్కడ. అదేవిధంగా మళ్ళా మూడో శ్రామికుని తీసుకున్నట్టయితే థర్డ్ లేబర్ తీసుకున్నాం. ఈ థర్డ్ లేబర్ ఎంత వచ్చింది మనకు, 18గా తీసుకుంటాం. మొత్తం ఉత్పత్తిలో పెరిగింది. ఫస్ట్ ఎంత ఉంది, 5, తర్వాత ఎంత ఉంది, 12 వచ్చింది. తర్వాత ఎంత వచ్చింది, ఇక్కడ 18 వచ్చింది. తర్వాత చూడండి ఎంత ఉంది, ఈ 18/3 చేసిన మనకి ఎంత వచ్చింది, 18 3 చేస్తే ఎంత వచ్చింది మనకు, 6గా వచ్చింది మనకి ఇక్కడ. ఆ తర్వాత చూడండి గమనించండి, ఇక్కడ 18లోకి వెళ్ళి 12 పోతే ఎంత వచ్చింది, 18 అనేది ప్రస్తుతము పూర్వము. ప్రస్తుత ఉత్పత్తి ఎంత ఉంది, 18. పూర్వం ఉత్పత్తి ఎంత ఉంది, 12. ప్రస్తుతానికి వెళ్ళి 12 పూర్వం తీసేస్తుంది. 18 - 12 చేసి ఎంత వచ్చింది, ఇక్కడ మనకు ఉపాంత ఉత్పత్తి ఎంత, 6 వచ్చింది మనకు. సగటు ఉత్పత్తి ఎంత, 18/3 ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 6 వచ్చింది. 18/12 ఏమో 6 వచ్చింది. 18/12 ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 6 వచ్చింది మనకు. ఉపాంత ఉత్పత్తిలో ఎంత వచ్చింది మనకు, మార్పు ఎంత ఉంది, ఇక్కడ 6గా వచ్చింది జరిగింది. అదేవిధంగా 4వ శ్రామికుని తీసుకున్నట్టయితే 4వ శ్రామికుని అదనంగా ఒక శ్రామికుని తీసుకుంటే ఉత్పత్తి ఎంత వచ్చింది మనకు, 20 వచ్చింది మనకు.
ఉత్పత్తి చూడ ఎంత ఉంది ఇక్కడ 20 పెరిగింది. ఇక్కడ ఇది మనకు 20/, సగటు ఉత్పత్తి చేస్తున్నాం కదా, 20/4 = ఎంత వచ్చింది ఇక్కడ 5 వచ్చింది. తర్వాత మనకి ఏంది ఇక్కడ 2 వచ్చింది. మనకు ఏ విధంగా 2 వచ్చింది, 20 - 2. నాలుగో ఉత్పత్తి కారకం ఏంది, నాలుగో శ్రామికుడు ప్రస్తుతం అయింది కాబట్టి 20లోకి వెళ్ళి 18 తీసేస్తే, 20లోకి వెళ్ళి 18 తీసేస్తే మనకి ఎంత వచ్చింది, మనకి ఇక్కడ 2గా వచ్చింది మనకు ఇక్కడ. నెక్స్ట్ మనకు వచ్చేది మనకి ఏంది ఇక్కడ ఐదో శ్రామికును అదనంగా స్వీకరించినట్టయితే, ఐదో శ్రామికుని తీసుకుంటే మొత్తం ఉత్పత్తిలో ఎలాంటి మార్పు రాలేదు, మొత్తం ఉత్పత్తిలో ఎలాంటి చేంజెస్ రాలేదు మనకి ఇక్కడ. మీరు గమనించండి, ఫస్టే చెప్పిన మొత్తం ఉత్పత్తి గరిష్టంగా ఉన్నప్పుడు మాత్రమే ఉత్పత్తిదారుడు సమతుల్యంలో ఉంటాడని ఫస్టే చెప్పిన. హేతుబద్ధమైన ఉత్పత్తిదారుడు మొత్తం ఉత్పత్తి గరిష్టంగా ఉన్నప్పుడు మాత్రమే, హయ్యెస్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఉత్పత్తిదారుడు సమతుల్యంలో ఉంటాడని చెప్పినాం. ఇక్కడ 4 ఉత్పత్తి కారకం దగ్గర 20 అయింది, మరియు ఇంకోటి మనకి ఏంది 5వ ఉత్పత్తి కారకం దగ్గర 20 అయింది, 2 ఉత్పత్తి కారకాల దగ్గర 20 అయింది. కానీ 2 ఉత్పత్తి కారకాల దగ్గర ఎక్కడ ఉంటాడు ఉత్పత్తిదారుడు సమతుల్యం, 4 దగ్గర ఉంటుండా, లేకుంటే 5 దగ్గర ఉంటుండా, 5th లేబర్ దగ్గర ఉంటుండా. దీంట్లో చేయడానికి మనకి ఏం చేసుకుంటారంటే ఇక్కడ ఉపాంత ఉత్పత్తి బేసిక్గా తీసుకుంటాం. ఉపాంత ఉత్పత్తి ఇక్కడ 2 అయింది, ఇక్కడ ఎంత వచ్చి మనకు ఇక్కడ 2 వచ్చింది. ఇక్కడ 4వ శ్రామికుని దగ్గర ఎంత వచ్చి మనకి ఇక్కడ 4 ఉంది, 4th లేబర్ దగ్గర 2 ఉంది. కానీ 5th లేబర్ దగ్గర 5th లేబర్కి వచ్చేవరకల్లా 20 అయింది. మొత్తం ఉత్పత్తులు ఎలాంటి మార్పు లేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏంది మనకు ఉపాంత ఉత్పత్తి మాత్రం 0. ఉపాంత అంటే ఏంది, అదనముగా ఒక శ్రామికుని నియమిస్తున్నట్టయితే అదనపు శ్రామికు నుంచి ఉత్పత్తిలో ఎలాంటి మార్పు రాలేదు. ఎలాంటి మార్పు రాలేదంటే ఏంది 0. దేర్ఫోర్ మనకేంది 4వ శ్రామికుని దగ్గర అదనంగా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ 2 ఉంది. ఇక్కడ ఉత్పత్తిదారుడు ఏమాశిస్తాడు, 0 అయ్యేంత వరకు ఉత్పత్తిలో ఎలాంటి మార్పు రాదు అని చెప్పి అతను మానసికంగా సంసిద్ధ అయినంత వరకు ఉత్పత్తి కారకాలను పెంచుతూ ఉంటాడు. ఉత్పత్తిదానికి ఎక్కడో ఒక ఆశ ఉంటుంది, ఉత్పత్తి పెరుగుతున్న ఆశ ఉంటుంది. 4వ శ్రామికుని దగ్గర 20 వచ్చింది, ఇక్కడ ఉపాంత ఉత్పత్తి 2 అయింది. ఇంకా 5వ శ్రామికుని దగ్గర తీసుకున్నట్టయితే ఉత్పత్తి ఇంకా పెరుగుతుందని చెప్పి ఆశ ఉంటుంది కాబట్టి ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నం చేస్తాడు. ఉత్పత్తి పెంచడానికి ప్రయత్నం చేసేటప్పుడు 5th లేబర్ దగ్గర ఎంత వచ్చి మనకు ఉత్పత్తిలో మార్పు రాలేదు, ఉత్పత్తిలో చేంజెస్ రాలే. కానీ ఉపాంత ఉత్పత్తి మాత్రం ఎలా ఏంది 0 అయింది. 0 అంటే ఏంది, ఇక్కడ శూన్యం, ఎలాంటి మార్పు రాలేదు. శూన్యం అంటే ఏంది, అదనంగా ఉత్పత్తి కారకాన్ని తీసుకోవడానికి ఇక్కడ అవకాశం లేదు. ఉత్పత్తిదానికి హెచ్చరిస్తుంది మనకు. ఇదే మనకు సెకండ్ దశకు ఉన్నటువంటి లైన్, బార్డర్ లైన్గా చెప్పవచ్చు. నెక్స్ట్ మనకి ఏంటంటే 6వ లేబర్ సాహసం చేసి ఒకవేళ 6వ శ్రామికం తీసుకున్నట్టయితే 6th లేబర్ తీసుకున్నట్టయితే మొత్తం ఉత్పత్తి ఏమైంది, పెరగకపోగా ఏమైంది, ఇక్కడ తగ్గిందిగా. ఇదో 20 నుంచి ఏమైందిగా 18 వచ్చింది. అప్పుడేమవుతుంది, సగటు ఉత్పత్తి ఏమైందిగా 3కి వచ్చిందిగా. ఉపాంత ఉత్పత్తి ఎంత, -2. -2 ఏంది, అదనంగా శ్రామికు నియమిస్తున్నట్టయితే వాని వల్ల ఉత్పత్తి పెరగకపోయింది, -2గా మారిపోయి. -2 ఏంది, మనమే ఎదురు ఇచ్చి డబ్బులు ఇవ్వాల్సి కూలి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 6వ శ్రామికుని తీసుకున్నట్టయితే 7th శ్రామికుని తీసుకుంటే ఏమైంది, ఉత్పత్తి ఇంకా తగ్గిపోయింది, 4 తగ్గిపోయింది. ఇక అప్పుడు ఎంత వచ్చి మనకి ఇక్కడ 2 అయింది. సగటు ఉత్పత్తి 2కి వచ్చింది, ఉపాంత ఉత్పత్తి ఎంత, -4 అయింది. దేర్ఫోర్ ఎటువంటి ఉత్పత్తిదారుడైనా, సాహసం చేసే ఉత్పత్తిదారుడైనా, ఎలాంటి హేతుబద్ధమైన ఉత్పత్తిదారుడైనా సరే ఎటువంటి పరిస్థితుల్లో 5వ శ్రామికుడు దాటిన ముందుకు పోడు. ఎందుకు ముందుకు పోడు, 5వ శ్రామికుని దాటి ఎందుకు ముందుకు పోడే అంటే, ఒకవేళ 5వ శ్రామికుని దాటి ముందుకు పోతే ఏమైతే మనకు ఉత్పత్తి 0 అయిపోతుంది. దేర్ఫోర్ మనకి 3 స్టేజెస్గా తీసుకోవడం జరిగింది. ఫస్ట్ స్టేజ్లో తీసుకున్నట్టయితే 1వ లేబర్ దగ్గర, ఫస్ట్ లేబర్ దగ్గర ఎంత ఉంది, మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చూడండి. ఫస్ట్ లేబర్ దగ్గర 5 ఉంది, మొత్తం ఉత్పత్తి 5 ఉంది, యావరేజ్ ప్రొడక్షన్ 5th. తర్వాత ఏంది, మార్జినల్ ప్రొడక్షన్ 5 అయింది. మొత్తం తర్వాత ఏమైంది, 2వ శ్రామికుని దగ్గర తీసుకుంటే ఉత్పత్తి పెరిగింది. ఎంత పెరిగింది, ఇక్కడ 5, ఇక్కడ 12 - 5 ఎంత 7 పెరిగింది. ఇక్కడ 6 నుంచి 5 నుంచి ఏమైంది 6కి వచ్చింది. ఇక్కడ ఏమైంది 5 నుంచి ఏమైంది 7 అయింది. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ 5 నుంచి 7 అయింది, 5 నుంచి 6 అయింది, ఇక్కడ 5 నుంచి 12 అయింది. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఉత్పత్తి మార్పు వచ్చింది, పెరిగింది. అందుకే దీన్ని ఏమంటాం, మొదటి దశ అంటాం. ఈ మొదటి దశను ఏమంటాం, వృద్ధి ఫల దశ అంటాం. ఫస్ట్ స్టేజ్ ఏమంటాం, ఇంక్రీజింగ్ రేట్స్ అంటాం. వృద్ధి ఫలం అంటే ఏంది, ఉత్పత్తిలో పెరుగుదల ఎక్కువ వస్తుంది, సగటు ఉత్పత్తి ఎక్కువ వస్తుంది, తర్వాత ఉపాంత ఉత్పత్తి ఎక్కువ వచ్చింది, అన్ని ఉత్పత్తులు కూడా ఏమైంది, పెరిగింది. 2వ దశకు వచ్చినాం. 2వ దశలో మనకేంది, 3rd లేబర్ తీసుకుంటే ఎంత వచ్చింది మనకు 18. 3వ శ్రామికుని తీసుకుంటే 18 అయింది. 18 - 2 = మనకి ఎంత వచ్చింది, ఇక్కడ ఉపాంత ఉత్పత్తి ఎంత 6 వచ్చింది, తగ్గిపోయింది. ఇక్కడ 7 నుంచి ఏమైంది, ఇక్కడ 6 అయింది. ఆ తర్వాత ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 6, ఇక్కడ సగటు ఉత్పత్తిలో ఎలాంటి మార్పు రాలే. ఇప్పుడు ఏమైంది, సగటు ఉత్పత్తి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, సగటు ఉత్పత్తి ఉపాంత ఉత్పత్తి 2 సమానమైంది. ఇక్కడ 2 చూడండి, ఇక్కడ సగటు ఉత్పత్తి 2, ఇంకోటి ఏంది ఉపాంత ఉత్పత్తి 2 ఏమైనా ఇక్కడ ఈక్వల్ అయిపోయినాయి. తర్వాత వచ్చే వరకు ఏంది, 4వ శ్రామికుని తీసుకున్నట్టయితే
మొత్తం ఉత్పత్తి 2 పెరిగింది ఇక్కడ. కానీ ఇక్కడ మనం చూడండి సగటు ఉత్పత్తి ఎంత అయింది 5 అయింది. దేర్ఫోర్ మనకేంది 20 ఇక్కడ సగటు ఉత్పత్తి ఈక్వల్ మనకేం చెప్పి మొత్తం ఉత్పత్తి బై వస్తువు మనకేంది శ్రామికుల సంఖ్య 20/4. 20/4 ఈక్వల్ మనకి ఎంత 5కి వచ్చేస్తుంది మనకి ఇక్కడ. ఏది మనకు తర్వాత మనకేంది ఉపాంతోత్పత్తి తీసుకుంటే ఏమైంది ఇక్కడ చూడండి ఇక్కడ 20 - 18 ఈక్వల్ ఎంత 2 వచ్చింది. ఉపాంతోత్పత్తి ఏమైంది తగ్గిపోయింది ఇక్కడ. ఇక్కడ ఇంకోటి ఆల్రెడీ మళ్ళీ చెప్తే ఏంటంటే ఇక్కడ 20 ఉంది. ఇక్కడ 20 గరిష్టం అయిపోయింది ఇక్కడ. అయినప్పటికీ ఉత్పత్తిదారునికి అంత అవగాహన లేదు ఇక్కడ. ఇంకా ఉత్పత్తి పెరుగుతుందని చెప్పి ఆలోచన. ఎందుకు పెరుగుతుందని ఆలోచన అంటే ఉపాంతోత్పత్తి 0 కాలేదు, ఉపాంతోత్పత్తి శూన్యం కాలేదు. ఉపాంతోత్పత్తి శూన్యం కాలేదు కాబట్టి ఉత్పత్తిదారునికి ఆలోచన ఏంది ఇంకా ఉత్పత్తి పెరుగుతుందన్నటువంటి ఒక ఆలోచన తప్ప తగ్గుతుందని చెప్పి ఆలోచన మనసులో ఉండదు. కాబట్టి ఎందుకు ఇక్కడ 2 అయింది. ఇక్కడ 2 తర్వాత 0 కావడానికి ఇక చాలా ఉత్పత్తి ఉంటాయి మనకు. అందుకోసం ఏం చేస్తున్నాం ఉత్పత్తి పెరుగుతుంది అనే ఆలోచనతోటి 5వ శ్రామికుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక్కడ 5వ శ్రామికుని దగ్గరికి వెళ్ళిపోయే వరకల్లా మొత్తం ఉత్పత్తిలో ఎటువంటి మార్పు రాలేదు. మొత్తం ఉత్పత్తిలో ఎలాంటి మార్పు రాలేదు కాబట్టి ఉపాంతోత్పత్తి ఏమైంది ఇక్కడ శూన్యమైపోయింది. దేర్ఫోర్ 5వ శ్రామికుని దగ్గర మాత్రం ఉత్పత్తిని ఆపేయాలి. 5వ శ్రామికుని దాటి ముందుకు వెళ్ళినట్టయితే మొత్తం ఉత్పత్తి 18, 14 తగ్గిపోయింది. ఉపాంతోత్పత్తి ఎంతుంది -2, -4 అయిపోయింది. ఉపాంతోత్పత్తి ఇంకా తగ్గిపోయి రుణాత్మక అయిపోయింది. అందుకే మనకేంది ఇది రుణఫల దశ అంటాం. ఈ 2వ దశ దాటి హద్దు ఇది. హద్దు కాబట్టి దీన్ని ఏమంటాం మనకు సెకండ్ స్టేజ్ మనకి ఏంటంటే క్షీణఫల దశ అంటాం. ఇదే దీని ఏమంటాం హేతుబద్ధ నిర్ణయ దశ అంటాం. ఆ నిర్ణయం తీసుకునే దశ సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్కి వచ్చి ఏంటంటే రుణఫల దశ. రుణఫలం మొత్తం అన్నీ తగ్గిపోతాయి, లాస్ ఏర్పడుతుంది. అందుకే ఉత్పత్తిదారుడు ఎప్పుడైనా సరే ఏం చేయాలి ఈ స్టేజ్ దాటిన తర్వాత ఏది 5వ శ్రామికుని దాటిన తర్వాత ముందుకు ఎటువంటి పరిస్థితుల్లో పోకూడదు. దీన్ని బట్టి మనం రేఖాపటం గ్రాఫ్ గీస్తున్నట్టయితే అది ఏ విధంగా ఉందో మనకు కింద ఉన్న ఇందాక పట్టిక ఆధారంగా మనకు రేఖాపటం గీసినట్టయితే గమనించుకోండి. ఎక్స్ అక్షం మీదనేమో శ్రామికుల సంఖ్యను తీసుకున్నాము, వై అక్షం మీదనేమో ఉత్పత్తిని తీసుకోవడం జరిగింది. శ్రామికుల సంఖ్య మెల్లగా పెరుగుతుంటే ఉత్పత్తిలో ఏ విధంగా మార్పు వస్తుందో చూద్దాం. మనకి ఇక్కడ ఇందాక చెప్పినట్టుగానే గ్రాఫ్ ఆధారంగా చూద్దాం. మనకు పట్టిక ఆధారంగా గ్రాఫ్ గీసినట్టయితే ఏ విధంగా వస్తుంది, ఎట్లా స్టేజెస్ మారుతుందో ఒక్కొక్కటి చూసుకుంటా వద్దాం. మనకు ఫస్ట్ మనకు చూడండి ఇక లేబర్ సప్లై పెరుగుతున్నట్టయితే ఒకవేళ లేబర్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతున్నట్టు ఫస్ట్ స్టేజ్ చూడండి, మొదటి దశ, 2వ దశ, 3వ దశ ఇక్కడ ఫిగర్లు చూపించడం జరిగింది. ఇక్కడ రేఖాపటాలతో మనకు నెంబర్స్ పెడితే కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పి ఓన్లీ ఎం అనే మాత్రం తీసుకోవడం జరిగింది. ఇక్కడ గమనియండి, ఫస్ట్ జాగ్రత్తగా గమనియండి. ఇక్కడ 1వ శ్రామికుని దగ్గర తీసుకుంటే మొత్తం ఉత్పత్తి ఎంత ఉంది ఇక్కడ 5 అయింది. మొత్తం ఉత్పత్తి మెల్లగా పెరిగింది. సగటు ఉత్పత్తి కూడా 5 ఉంది కాబట్టి ఇక్కడనే ఉంది. ఉపాధి ఉత్పత్తి 5 ఉంది. కానీ మనకి ఇంకోటి చూడండి, ఇక్కడ 2వ శ్రామికుని దగ్గర తీసుకున్నట్టయితే మొత్తం ఉత్పత్తి ఏమైంది మెల్లగా పెరిగింది. రేఖ చూడండి ఎంత ఉంది మనకు పెరిగింది. ఈ తిరిగేది ఎఫ్ బిందు దగ్గరకు వచ్చేది మ్యాక్సిమం అయిపోయింది. ఇక్కడ 12కి వచ్చేసి మ్యాక్సిమం ఇందాక చూపిస్తే కదా 12 అయిపోయింది మ్యాక్సిమం అంటున్నాం. ఇది ఇంతవరకు ఉత్పత్తి హయ్యెస్ట్ స్టేజ్ అనమాట. ఇక అంతకంటే హై స్టేజ్ ఇప్పుడు మెల్లగా ఈ స్టేజ్ వరకు ఇక పెరుగుదల దశనే ఉంటుంది. ఈ స్టేజ్ నుంచి ఏమైంది పెరుగుదల ఏమైంది మెల్లగా డౌన్ కావడం మొదలుపెడుతుంది. ఇక సెకండ్ ఇదే దశలో మనకి ఏంది ఉపాంతోత్పత్తి చూడండి. ఉపాంతోత్పత్తి ఏమైంది ఇది కూడా ఏమైంది పెరిగి మళ్ళీ ఏమైంది ఇక మెల్లగా తగ్గడం మొదలుపెట్టి. ఇక్కడ చూడండి ఇక్కడ ఉపాంతోత్పత్తి చూడండి ఎంత ఉంది. ఇక్కడ ఉపాంతోత్పత్తి మెల్లగా పెరిగింది. ఇక్కడ ఇట్లా పెరిగింది. ఇట్లా పెరిగి మళ్ళీ ఏమైంది మెల్లగా డౌన్ కావడం మొదలుపెట్టింది. ఇక సగటు ఉత్పత్తి కూడా మనకి ఏంది కదా సగటు ఉత్పత్తి కూడా మెల్లగా పెరుగుతుంది చూడండి. సగటు ఉత్పత్తిగా పెరిగి మళ్ళీ ఏమైంది గరిష్ట మళ్ళీ డౌన్ అయింది. మీకు పట్టికలు చూడండి, 2వ శ్రామికుని దగ్గర ఉపాంతోత్పత్తి సగటు ఉత్పత్తి ఏ విధంగా ఉన్నాయి. ఉపాంతోత్పత్తి ఏమైంది 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. 2వ శ్రామికుని దగ్గర ఉపాంతోత్పత్తి 7 ఉంది కాబట్టి మ్యాక్సిమం అయింది. ఇక్కడ కాబట్టి సగటు ఉత్పత్తి ఎంత ఉంది 6 ఉంది. ఇక్కడ గమనియండి, చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ ఉపాంతోత్పత్తి ఏమైంది 2వ శ్రామికుని దగ్గర గరిష్టమైంది ఎంత ఉంది. ఇక్కడ 7 కనిపిస్తుంది. కానీ సగటు ఉత్పత్తి ఎంత ఉంది ఇక్కడ 6 ఉంది. అందుకే నీకు ఏమైంది ఇక 2 కూడా కింది బిందు దగ్గరగా నూనె. ఇక్కడ ఉపాంతోత్పత్తి ఏమో పైన ఉంది, ఎక్కడ ఉంది ఉపాంతోత్పత్తి ఏమో గరిష్టం ఉంది. ఏ రేఖ ఇక్కడ చూడండి ఉపాంతోత్పత్తి ఎంత ఉంది గరిష్టం ఉంది. కానీ సగటు ఉత్పత్తి ఎంత ఉంది ఇక్కడ ఇంకా 6 మీద నడుస్తుంది. ఇక్కడ 6 మీద నడుస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఏంటి ఉత్పత్తులు ఎటువంటి కింద రేఖ కింద వస్తుంది. సగటు మన ఉపాంతోత్పత్తి రేఖ కింద సగటు ఉత్పత్తి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఇంకా ముందుకు పోతున్నట్టయితే మొత్తం ఉత్పత్తి రేఖ మీద చూద్దాం. మొత్తం ఉత్పత్తి ఏది మెల్లగా పెరిగి ఇక్కడ మ్యాక్సిమం తర్వాత ఏది ఇంకా శ్రామికులు తీసుకుంటున్న కొద్దీ ఉత్పత్తి ఏది తగ్గుతున్న రేట్లో పెరిగి గరిష్ట మెల్లగా ఏది తగ్గిపోతుంది. మరి అదేవిధంగా ఉపాంతోత్పత్తి తీసుకున్నట్టయితే ఉపాంతోత్పత్తి చూడండి ఫస్ట్ ఏమైంది పెరిగి ఎట్లా చూడండి. ఇక్కడ ఉపాంతోత్పత్తి తర్వాత ఏది పెరిగి ఫస్ట్ గరిష్ట అయింది.
ఆ తర్వాత ఏది మెల్లగా తగ్గిపోయింది. సగటు ఉత్పత్తి రేఖ గీసుకున్నట్టయితే సగటు ఉత్పత్తి కూడా సేమ్ అదే విధంగా ఉంది. ఫస్ట్ ఏమైంది పెరిగి గరిష్ట మళ్ళీ ఏమైంది తగ్గిపోయింది. మీరు రేఖాపటం మీద చూస్తున్నట్టయితే సగటు ఉత్పత్తి ఉత్పత్తి ఎక్కడైతే సమానం అవుతుందో అది మొదటి దశకు ఒక హద్దు లాంటిది. మీకు ఎక్కడ జరిగింది చూడండి, ఇక్కడ మూడో లేబర్ దగ్గర, థర్డ్ లేబర్ దగ్గర సగటు ఉత్పత్తి 6 ఉంది, ఉత్పత్తి 6 ఉంది, సగటు ఉత్పత్తి 6 ఉంది, ఉత్పత్తి 6 ఉంది. దీన్ని ఏమంటాం మొదటి దశకు హద్దులాగా చెప్పొచ్చు, మనకు దీనికి బార్డర్ లైన్గా చెప్పొచ్చు. ఈ బార్డర్ లైన్ వరకు ఏంది మొత్తం ఉత్పత్తి పెరుగుతుంటుంది, సగటు ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది. ఇక్కడ మాత్రం ఉత్పత్తి ఏమైంది గరిష్టం అయిపోయింది. ఇక్కడ అది గరిష్టం ఉన్నప్పుడు ఏమైందిగా ఇది తక్కువ ఉంది. ఇంకా ఉత్పత్తి గరిష్టమై ఎప్పుడు గరిష్టమవుతుంది, ఇక్కడ మొత్తం ఉత్పత్తి మ్యాక్సిమం పెరుగుదల దశ ఉన్నంత వరకు ఇది గరిష్టంగానే ఉంటుంది. ఆ తర్వాత పెరుగుదల దశలో డౌన్ అవుతుందో ఇక్కడ తగ్గుతుందో, పెరుగుదల దశ ఏమైంది మెల్లగా తగ్గింది. ఒకవేళ పెరుగుదల అంటే ఇట్లా పైకి వెళ్ళిపోవాలి, కానీ రేఖ ఏమైంది పైకి పోవట్లేదు, మొత్తం ఉత్పత్తి రేఖ ఏంది స్ట్రైట్ ఇట్లా వెళ్ళిపోవాలి. ఎట్లా ఉంది మనకు చూడండి, గమనియండి, ఇట్లా పైకి వెళ్ళాలి. ఇట్లా పైకి వెళ్ళకుండా ఏమైంది రేఖ ఈ విధంగా స్లేప్ మారింది. ఇంతవరకు ఏంది ఉత్పత్తి ఏమైతే మనకు పెరుగుతూనే ఉంటుంది. మనకు అది ఎప్పుడైతే తగ్గుదల దశకు చేరుతుందో, తగ్గుదల అంటే మొత్తం ఉత్పత్తి పెరుగుదల అనేది మెల్లగా తగ్గడం ప్రారంభమవుతుందో ఉత్పత్తి గరిష్టమే మెల్లగా మెద్దిగా డౌన్ కావడం మొదలు పెడుతుంది. సగటు ఉత్పత్తి మాత్రమే మెల్లగా పెరుగుతూనే ఉంటుంది. ఇది పెరిగేది గరిష్టమవుతుంది. ఇది గరిష్టమైన దగ్గర ఏంది ఇది ఖండించుకుంటుంది. ఉత్పత్తి రేఖ ఏంది ఇక్కడ ఖండిస్తుంది. జాగ్రత్త గమనియండి, ఉత్పత్తి రేఖ గరిష్టమై మళ్ళీ డౌన్ అవుతుంది. ఎక్కడ ఖండించుకుంటుంది, సగటు ఉత్పత్తి రేఖ యొక్క గరిష్ట బిందువును ఖండిస్తూ కిందికి వెళ్తుంది. ఆ కింద ఉన్నటువంటి నెక్స్ట్ సెకండ్ స్టేజ్ చూద్దాం. రెండో దశకు వచ్చిన తర్వాత, సెకండ్ దశకు వచ్చిన తర్వాత ఇది నిర్ణాయక దశ. మొత్తం ఉత్పత్తి ఏమైంది గరిష్టమవుతుంది. ఇక్కడ మొత్తం ఉత్పత్తి రేఖ చూస్తుంది, ఇక్కడ చూడండి ఒకసారి. మొత్తం ఉత్పత్తికి వచ్చేవరకల్లా పెరుగుతూ వచ్చి ఇక్కడ గరిష్టం అయిపోయింది. రేఖ గరిష్టం అయిపోయి మెల్లగా ఏమవుతుంది తగ్గడం మొదలుపెట్టింది. ఈ రేఖలు ఏంది సగటు ఉత్పత్తి ఏది మెల్లగా తగ్గుతూనే ఉంది. కానీ ఉత్పత్తి రేఖ ఏమైంది తొందరగా తగ్గిపోయి ఏమైంది ఇది 0 అయింది. మనకు రేఖాపాఠం గురించి చెప్తున్నట్టయితే 4వ శ్రామికుని దగ్గర 4th లేబర్ దగ్గర తీసుకున్నట్టయితే ఇది గరిష్టమైంది. 4th లేబర్ చూడండి ఒకసారి ఎక్కడ ఉందో. 4th లేబర్ దగ్గర తీసుకుంటే రేఖ ఎట్లుంది అంటే మరి చూడండి, గమనించండి. ఇది లేబర్ ఉన్నట్టయితే మొత్తం ఉత్పత్తి గరిష్టమైంది. ఇక్కడ మొత్తం ఉత్పత్తి గరిష్టమైనప్పటికీ కూడా ఇక్కడ మంది ఉత్పత్తి ఇక్కడ 0 కాలే. 4వ శ్రామికుని దగ్గర ఏమైంది మొత్తం ఉత్పత్తి గరిష్టమైంది, కానీ ఉత్పత్తి 0 కాలేదు. కాబట్టి ఉత్పత్తానికి ఆశ ఉంటుంది. ఉత్పత్తానికి ఎటువంటి పరిస్థితి లేని ఆశ. ఇంకా ముందుకెళ్తున్నట్టయితే ఉత్పత్తి పెరుగుతున్నటువంటి ఒక ఉద్దేశంతో శ్రామిక సంఖ్యను ఏం చేస్తాడు మెల్లమెల్లగా పెంచుతూ వెళ్తుంటాడు కాబట్టి అప్పుడైతే ప్రాబ్లమ్స్ వస్తే ముందే అర్థం కాదు. కాబట్టి శ్రామికుల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తున్నట్టయితే ఇక్కడ ఉత్పత్తి గరిష్టమైంది, ఇంకా పెరుగుతుందని చెప్పొద్దు. ఇక్కడ ఐదో శ్రామికుని దగ్గరికి వెళ్ళిపోయాడు. 5వ శ్రామికుని దగ్గరికి వెళ్ళిపోయే వరకల్లా మొత్తం ఉత్పత్తి గరిష్టమైంది. మొత్తం ఉత్పత్తిలో ఇక్కడ ఎంత ఉందో అంతే ఉంది. మొత్తం ఉత్పత్తిలో ఎటువంటి మార్పు రాలే, కానీ ఉత్పత్తి ఏమైంది 0 అయ్యింది. దేర్ఫోర్ 5వ శ్రామికుని దగ్గర మనకున్నటువంటి 5వ శ్రామికుని దగ్గర మాత్రమే మొత్తం ఉత్పత్తి ఏంది గరిష్టమవుతుంది. మరియు ఇంకోటి ఏంది ఉత్పత్తి శూన్యమవుతుంది. కాబట్టి ఉత్పత్తి ఇక్కడ మాత్రమే శ్రామికుల సంఖ్యను ఆపేయాలి. ఒకవేళ శ్రామికుల సంఖ్యను 3వ దశకు వెళ్తున్నట్టయితే మొత్తం ఉత్పత్తి ఏమైంది తగ్గుతూ ఉంటుంది. మొత్తం ఉత్పత్తి తగ్గుతుంది అంటే ఏంది ఉత్పత్తిలో పెరగకపోగా ఏమైందంటే ఉత్పత్తి తగ్గుతుందిగా. ఒక వ్యవసాయ పొలంలో 10 మంది పని చేయాల్సిన దానికి ఎక్కువ మంది పని చేస్తే ఏమైంది ఉత్పత్తి ఏమైంది తగ్గిపోద్ది. ఒక బండి మీద 2 కూర్చోవడానికి 4 కూర్చుంటే ఏది ఉత్పత్తి ఏమైంది తగ్గిపోద్దిగా. అందుకే ఒక వ్యవసాయ పొలంలో ఎంతమంది పని చేయాలో అంతమందే పని చేయాలి. అంతకంటే ఎక్కువ మంది పని చేసే ఉత్పత్తి ఏమైంది మెల్లగా పెరగకపోగా ఏమైందిగా తగ్గిపోతుంది. అదనంగా శ్రామికులు తీసుకున్నట్టయితే 6వ శ్రామికుని 7వ శ్రామికుని తీసుకున్నట్టయితే మొత్తం ఉత్పత్తి ఏమైందిగా మైనస్. ఇది ఎక్స్ అక్షానికి కిందికి పోయినట్టయితే మైనస్కి వెళ్తుంది. -1 -2 ఉంటుంది. ఇక్కడ కిందికి వెళ్ళి బ్రేక్ ఏమైందిగా కిందికి వెళ్ళిపోయింది, మైనస్లోకి వెళ్ళిపోయింది. ఎక్స్ అక్షాన్ని దాటి వెళ్ళిపోయింది. మనకు గుర్తేంది ఎక్స్ అక్షాన్ని ఎప్పుడైతే ఖండించుకుంటుందో ఎక్స్ అక్షాన్ని ఖండించినటువంటి ఈ బిందువు మొత్తం ఉత్పత్తి గరిష్టమైనటువంటి బిందువు మాత్రమే హద్దు లాంటిది. మొత్తం ఉత్పత్తి రేఖ గరిష్టం ఎక్కడైతే అవుతుందో రెండవ అంశం ఏంది ఉత్పత్తి ఎక్కడైతే శూన్యమైంది 2 వర్తించాలి. 2 పాయింట్ ఉత్పత్తి గుర్తుపెట్టుకోవాలి. ఒకటేంది
మొత్తం ఉత్పత్తి గరిష్టం కావాలి, రెండోది ఏంది ఉపాంతోత్పత్తి శూన్యమవుతుందో ఇది మాత్రం ఇక్కడ మాత్రం ఉత్పత్తిదాడు సమతౌల్యంలో ఉండాలి. ఒకవేళ అది దాటి ముందు పోతే ఏది ఉపాంతోత్పత్తి ఏది మైనస్లోకి వెళ్ళిపోతుంది. అందుకే ఏం చేయాలి, ఉత్పత్తిదాడు యొక్క డ్యూటీ ఏంది, అతను ఉత్పత్తి గరిష్టం కావాలి, దాంతోపాటు అంతకంటే దాటి అనేది మైనస్కి వెళ్ళిపోతుంది కాబట్టి అది దాటి ముందుకు పోకూడదు. అందుకే ఏంది రెండో దశలో 5వ శ్రామికుని దగ్గర పట్టికలో ఉన్నటువంటి 5వ శ్రామికుని దగ్గర తీసుకున్నట్టయితే మొత్తం ఉత్పత్తి 20 అయింది, ఉపాంతోత్పత్తి 0 అయింది కాబట్టి ఇక్కడ మాత్రమే సమతౌల్యంలో ఉండాలి. ఒకవేళ మనకేంది ఈ మ్యాప్ ఆధారంగా చెప్పుకున్నట్టయితే ఓఎన్ శ్రామికుల దగ్గర మాత్రమే మనకు మొత్తం ఉత్పత్తి ఏమైతే పెరుగుతుంటుంది కాబట్టి ఆ తర్వాత ఉపాంతోత్పత్తి పెరుగుతుంది, సగటు ఉత్పత్తి పెరుగుతుంది కాబట్టి దీన్ని సరిహద్దులాగా చెప్పొచ్చు. ఆ తర్వాత మనకి ఏమైంది అంటే ఓఎం మంది ఇక్కడ ఓఎం అని తీసుకున్నాక ఇక్కడ ఓఎం అని తీసుకుని చూడండి, ఇక్కడ ఈ రేఖలో ఓఎం మంది శ్రామికులు తీసుకుంటే అయితే ఇంతకు దాటి ముందుకు పోకూడదు. ఎందుకోసమే అంటే మొత్తం ఉత్పత్తి గరిష్టంగా ఉంటుంది, మరి ఇక్కడ మనకు ఏంది ఇక్కడ ఉపాంతోత్పత్తి శూన్యమవుతుంది. ఉపాంతోత్పత్తి శూన్యమవుతుంది కాబట్టి ఉత్పత్తి దాడిక సమతౌల్యంలోనే ఉండాలి, అది దాటి ముందుకు అనేది పోకూడదు. అందుకే దీన్ని మనకు ఏం చెప్తున్నాకు ఓఎం దీన్ని ఏమంటావు అంతమంది శ్రామికులు తీసుకోవాలి. అందుకే మనకి దీన్ని ఏమంటాం హేతుబద్ధ నిర్ణయ దశ అంట. ఉత్పత్తిదాడు ఆలోచించాలి, ఏ విధంగా ఆలోచించాలి, రెండవ దశకు దాటి ముందుకు పోకూడదు. హద్దు లాంటిది ఇది అది హద్దు దాటి ముందుకు పోతే ఏంటంటే బార్డర్ దాటి ముందుకు పోతే ఏంటంటే ప్రమాదాలు ఎట్లయితే ఏర్పడతాయో సేమ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రెండో దశకు హద్దు లాంటిది. ఈ హద్దు దాటి మనం ముందుకు వెళ్ళినట్టయితే దట్ మీన్స్ మనకి పట్టికలో చెప్పినట్టయితే 5వ శ్రామికుని దాటి ముందుకు పోయేది 6వ శ్రామికుని తీసుకుంటే మొత్తం ఉత్పత్తి 18 అయిపోయింది, తగ్గిపోయింది. ఇక్కడ 18 తగ్గిపోయింది. మొత్తం ఉపాంతోత్పత్తి ఏంది -2 అయిపోయింది. ఇక్కడ ఇంకా తీసుకుంటే ఇది 14 అయిపోయింది. ఇది ఇంకా తీసుకుంటే మనకి ఏంటంటే -4 అయిపోయింది. పోతున్న కొద్ది ఏమైంది మొత్తం ఉత్పత్తి తగ్గుతుంది, ఉపాంతోత్పత్తి ఏంది మైనస్ అయిపోతుంది. కాబట్టి ఇది దాటి ఎవరు ఏ సాహసవంతుడు కూడా చేయడు కాబట్టి అంతకంటే ఎక్కువ శ్రామికుల సంఖ్యను తీసుకోకూడదు. దీన్ని మనకేంటంటే హేతుబద్ధ నిర్ణయ దశ. ఈ దశ దాటి ముందుకు పోకూడదు. దీంట్లో సారాంశం ఉన్నటువంటి లెసన్లో సారాంశం ఏంటంటే ఒక ఉత్పత్తిదాడు అతనుకున్నటువంటి వనరులను ఉపయోగించుకుని ఉత్పత్తి చేసేటప్పుడు స్వల్పకాలం ఉత్పత్తి చేసినట్టయితే అక్కడ ఉన్నట్టు భూమిని మూలధనాన్ని అన్నిటి స్థిరంగా ఉంచి లేబర్ సంఖ్యను మాత్రమే పెంచుతూ వెళ్ళినట్టయితే ఏ విధంగా ఉంటుందో మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఒక కర్మాగారం కావచ్చు, లేకుంటే ఒక భూభాగం కావచ్చు, వ్యవసాయ క్షేత్రం కావచ్చు, లేబర్ సంఖ్యను ఇంక్రీజ్ చేస్తూ పోతున్నట్టయితే మన దగ్గర మనకు 100 మంది లేబర్ అంటే 100 మంది లేబర్ తీసుకోకూడదు. ఎంతమంది తీసుకోవాలి అంటే ఇది ఒక చార్ట్ నేర్పిస్తుంది. మనకు ఏం నేర్పిస్తుంది అంటే మొత్తం ఉత్పత్తి శ్రామిక సంఖ్య పెంచుతున్నట్టయితే మొత్తం ఉత్పత్తి ఏది మనకి ఇక్కడ చూడండి, మొత్తం ఉత్పత్తి ఫస్ట్ ఏది పెరుగుతుంది, ఆ తర్వాత ఏం తగ్గుతున్న రేట్లో పెరిగి గరిష్ట మళ్ళీ ఏమైంది తగ్గిపోయింది. ఆ తర్వాత మనకి చూడండి ఒకవేళ మనకి ఇంకా సగటు ఉత్పత్తి తీసుకుంటే ఇది మన పెరిగి మనకి ఏది మెల్ల గరిష్ట మళ్ళీ డౌన్ అయిపోయింది. అది ఉపాంతోత్పత్తి తీసుకుంటే మనకి ఏం చెప్తుంది ఇక్కడ ఫస్ట్ పెరిగి ఏది గరిష్ట సగటు ఉత్పత్తి యొక్క గరిష్ట రేఖను దాటుకుంటూ కిందికి వెళ్ళిపోయింది. దేర్ఫోర్ సగటు ఉత్పత్తి మనకు ఉపాంతోత్పత్తి రేఖ శూన్యమైన దగ్గర మరియు మొత్తం ఉత్పత్తి గరిష్టమైన దగ్గర మాత్రమే ఇక్కడ మాత్రం ఉత్పత్తిదాడు సమతౌల్యంలో ఉండాలని చెప్పి ఈ సిద్ధాంతం యొక్క సారాంశంగా మనకు చెప్పుకోవచ్చు. మనకు ఈ సిద్ధాంతం యొక్క సారాంశం ఇంత అయినప్పటికీ కూడా ఈ సిద్ధాంతం కొన్ని విమర్శలు పాలైంది. ఏ విమర్శలు పాలైంది అంటే ఇది అన్నిటికీ వర్తించదు. కేవలం శ్రమను మాత్రమే మార్చినట్టయితే ఉత్పత్తులకు ఒక్కోసారి అంటే చేంజెస్ చేయలేము. యంత్ర పరికరాలు కూడా చేంజెస్ చేయాల్సి వస్తాయి, రా మెటీరియల్ కూడా చేంజెస్ చేయాల్సి వస్తాయి. వాటిల్లో నుంచి వచ్చేటువంటి దాన్ని కూడా గమనియాలి. ఉత్పత్తిదాడు ప్రతి ఒక్క దాన్ని మనం ఆలోచించలేడు, అన్నిటినీ కూడా ఆలోచించి చెప్పాలంటే సందర్భాలు ఏర్పడతాయి. ఒక్కోసారి కొన్ని సందర్భాలు మనకి ఏంటంటే ఉత్పత్తులు వచ్చే చేంజ్ చేసిన ప్రతి దాన్ని మనకు పేపర్ మీద తీసుకొని చేయలేడు. ఎందుకోసం అంటే వ్యవసాయ పొలం అనేది ఒక 6 నెలల కాలానికి వచ్చే పొలం. 6 నెలల కాలంలో మనకు కేవలం శ్రామిక సంఖ్యనే మార్చుతా ఉత్పత్తి కారకాలు దేన్ని మార్చాలంటే ఉత్పత్తి మొత్తం అడగంటిపోద్ది. కాబట్టి ఉత్పత్తి జరిగేటప్పుడు అన్ని ఉత్పత్తి కారకాల్లో కొన్ని చేంజెస్ చేయాల్సి వస్తాయి. అక్కడ ఉన్నటువంటి టెక్నికల్గా ఉన్నటువంటి విషయాలను ఆలోచించకుండా చేయాలి తప్ప ఇది చేయడం చాలా చాలా దుర్లభమైనటువంటి విషయం. ఎంత చెప్పినప్పటికీ కూడా ఒక లేబర్ తీసుకున్న ఒక ఒక ఉత్పత్తి కారకాన్ని తీసుకున్న ఒక స్థాయి వరకు మాత్రం ఉత్పత్తిని పెంచవచ్చు. ఆ దాటి ముందుకు పోతున్నట్టయితే ఉత్పత్తి తగ్గుతుందని చెప్పినటువంటి అంశం అనేది చేసుకోవచ్చు. ఒక వ్యవసాయ క్షేత్రం తీసుకున్నట్టయితే భూమి మీద అన్ని వనరులు ఉన్నప్పటికీ కూడా 2 ఎకరాల పొలంలో ఎంత యంత్ర పరికరాలు ఎంత మిషనరీస్ ఉపయోగించుకున్నా అంతకంటే ఎక్కువ ఉత్పత్తి అనేది ఇక్కడ రాదు. ఎందుకు రాదే అంటే ఎన్ని ఉపయోగించి అంతకంటే ఎక్కువ ఉత్పత్తి రాదు. చరణబద్ధ చెప్పినాం, సిద్ధాంతం ఆధారంగా చెప్తున్నాం. ఎన్ని ఉత్పత్తి కారకాలు చేంజ్ చేసుకున్నప్పటికీ కూడా ఉత్పత్తిలో ఎలాంటి మార్పు అనేది ఇక్కడ చేంజెస్ చేయలేదు. ఈ సిద్ధాంతం అనేది ఇందాకని చెప్పిన
రికార్డో యొక్క బాడక్ సిద్ధాంతానికి మరియు మాల్థస్ యొక్క జనాభా సిద్ధాంతానికి ఇది ఆధారం. ఈ సిద్ధాంతం ఆధారంగానే ఉత్పత్తిదారులు కానీ లేకుంటే ఉన్నకుండా ఆర్థిక నిపుణులు కానీ అనేక సిద్ధాంతాలు చెప్పడం జరిగింది. ఈ సిద్ధాంతం అనేది చాలా చాలా ప్రాముఖ్య సిద్ధాంతంగా మనకు అన్వయించుకోవచ్చు. ఏ సిద్ధాంతాన్ని? చరానుపాత సిద్ధాంతాలు లేకుంటే మనకేంటంటే మనకున్నటువంటి క్రమక్షీణ ప్రతిఫల సిద్ధాంతం. దీంట్లో ముఖ్య సారాంశం ఏంది? ఏదైనా ఒక ఉత్పత్తి కారకాన్ని మనకేంటంటే మారుస్తున్నట్టు అన్ని ఉత్పత్తి కారకాలు స్థిరంగా ఉంచి ఏదైనా ఒక ఉత్పత్తి కారకాన్ని మారుస్తున్నట్టయితే ఒక దశ దాటిన తర్వాత ప్రతిఫలాలు క్రమంగా మెల్లగా క్షీణిస్తూ ఉంటాయి. ఇది ఈ సిద్ధాంతం యొక్క సారాంశం. ఉత్పత్తిదారుడు ఏం చేయాలి? క్షీణించేటప్పుడు మొత్తం ఉత్పత్తి గరిష్టంగా ఉన్నప్పుడు మరియు ఉపాంతోత్పత్తి శూన్యంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఉత్పత్తిని ఆపేయాలి. తెలివైన ఉత్పత్తిదారుడు ఉత్పత్తిని ఆపడం గుర్తు. ఉత్పత్తి చేయడం గొప్ప విషయం కాదు, ఉత్పత్తిని ఎక్కడ ఆపడమే గొప్ప విషయం. ఉత్పత్తి చేయడం అందరూ చేయవచ్చు, కానీ లాభదాయక ఉత్పత్తి చేయాలంటే ఉత్పత్తి కారకాలను ఎక్కడ ఆపేయాలి. అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఏమైంది? ఉత్పత్తులు ఏమైంది? తక్కువ మార్పులు వచ్చి లాభం రాకపోయింది, నష్టం వాటిల్తుంది. నష్టం వాటిల్లినట్టయితే ప్రమాదాలు ఏర్పడదు. అందుకే వ్యవసాయదారులు ఎందుకు సూసైడ్ ఆత్మహత్య చేసుకుంటున్నాయంటే వాళ్ళకి తెలివి లేక అక్కడ విజ్ఞానవంతులు కాకపోవడం ఏంటంటే ఉత్పత్తులు మార్పు చేసుకుంటూ పోయింది. ఉత్పత్తి ఏంటంటే తక్కువ వచ్చేసి రిజల్ట్ తక్కువ వచ్చే వరకు ఏమైందంటే ఉత్పత్తి తగ్గిపోయిందంటే వాళ్ళకు లాభం రాక నష్టాలు వాటి యొక్క ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఉత్పత్తిదారుడు హేతుబద్ధ నిర్ణయ ఉత్పత్తిదారుడు ఏం చేయాలంటే మొత్తం ఉత్పత్తి గరిష్టంగా ఉండాలి మరియు ఏది మనకు ఉపాంతోత్పత్తి శూన్యమైన దగ్గర మాత్రం ఉత్పత్తి ఏం చేయాలి? ఆపేయాలని చెప్పి ఈ సిద్ధాంతం అనేది మన కేవలం వ్యవసాయ క్షేత్రానికి ఒక్కదానికే కాదు, మనకు కర్మాగారాలకు కానీ లేకుంటే అన్నిటికి కూడా ఇది వర్తిస్తుందని చెప్పవచ్చు మనకి ఇది.